హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు పవన్. ఒకటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, గ్రూప్స్లో ఐఈసీ మెటీరియల్ అని సర్క్యులేట్ రిపీటెడ్గా మేము అమ్ముతాం అని సర్క్యులేట్ చేస్తున్నారు. సో ఆ పవన్ అయితే నేను కాదండి. చాలామంది నా ఫ్రెండ్స్ కానీ నాకు తెలిసిన వాళ్ళు కానీ నన్ను చాలామంది అడిగారు, నువ్వు బుక్స్ కానీ రికార్డ్స్ కానీ ఐఈసీ మెటీరియల్ కానీ సప్లై చేస్తావా అని. సో నేనైతే ఎటువంటి ఐఈసీ మెటీరియల్, ఎటువంటి రికార్డ్స్ అయితే అమ్మడం లేదు. సో ఆ పవన్ కుమార్ వేరు. నా పేరు సేవ్లో లేనట్లయితే PAONE అని వస్తుంది చివరిలో. నా నెంబర్ వచ్చేసి 7799079809. ఇది నా నెంబరు. సో ఇక్కడ ఏంటంటే నేను ఎన్కాస్ గురించి కూడా మాట్లాడాలి. ఏంటంటే మన HWC డబ్బులు ఏదైతే ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్కి మీరు వీలైనంత వరకు ఎఫర్ట్స్ పెట్టండి. అంటే ఇట్లా మనకి జాస్ ఫండ్ ద్వారా మనకి ఏదైతే ఫండ్ అవైలబిలిటీ ఉందో ఆ ఫండ్ వచ్చేసి మనం మేజర్ థింగ్స్ అంటే ఇప్పుడు కంప్లైంట్ బాక్స్ కొనాలి, కండోమ్ బాక్స్ కొనాలి, లేదు అంటే సింక్ పెట్టించుకోవాలి, లేదు అంటే ఎలక్ట్రిసిటీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నాయి, లేదంటే వాష్రూమ్స్లో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ 2-3 వేలైనా 3-4 వేలైనా సరే డెఫినెట్గా మనం ఎక్కడైతే మేజర్ గ్యాప్స్ ఉంటాయో మార్క్స్ పడేట్ చోటు. అంటే హెడ్లైట్ దాదాపు చాలా VHCలకి లేదు, పైన ఓవర్ హెడ్ లైటు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం, ఆరోగ్యం పరమందాము అనేది కూడా చాలా మందికి ఉండదు. సో ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తే మనకు మార్క్స్ పడతాయి. సో ఇక్కడ పెట్టే డబ్బు లేదో మనం అక్కడ పెట్టచ్చు అనేదే నా ఉద్దేశం. సో అదర్వైజ్ మీరు డెఫినెట్గా మా దగ్గర డబ్బులు ఎక్స్ట్రా ఉన్నాయి, మేము మేనేజ్ చేసుకోగలమంటే మీరు రికార్డ్స్ తీసుకునే వాళ్ళైతే తీసుకోవచ్చు, రికార్డ్స్ తీసుకోవచ్చు, ఐఈసీ మెటీరియల్ తీసుకోవచ్చు. నేనేంటంటే ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. నేనే పెద్ద ఎగ్జాంపుల్ దానికి. నేనేం తీసుకోలేదు బయట, ఏం కొనుక్కోలేదు బయట, అంతా నేను సొంతంగా చేసుకున్నాను. మనకి ధైర్యం ఉండి మనం వెళ్ళిపోవచ్చు అంటే మనం డెఫినెట్గా వెళ్ళిపోవచ్చు. ఏం పెట్టినా సరే మనం సమాధానం ఇచ్చుకుంటాం. కరెక్ట్గా వాళ్ళకి కన్వే చేయగలిగే ఒక కెపాసిటీ మీకు ఉంది అని చెప్తే మీరు సొంతంగా వేసుకున్న చార్ట్లు చాలు. మీరు ఒక 10 రూపాయలు పెట్టి ఏదైతే మ్యాండేటరీ చార్ట్స్ ఉంటాయో వాటిని వెయ్యలేని పరిస్థితుల్లో మనం 10 రూపాయలు పెట్టి కలర్ జిరాక్స్ చేయించుకొని నీట్గా పేస్ట్ చేసుకొని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే దట్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. సో అది నా పాయింట్ ఆఫ్ వ్యూ. అంతేగాని రికార్డ్స్ మీరు కొనుక్కోవద్దు అని చెప్పే హక్కు అయితే నాకు లేదు. సో అది మీ ఇష్టం. నాకైతే నాకు అలా అనిపించింది. సో అది మీ ఒపీనియన్. సో నేను వితౌట్ ఎనీ రికార్డు తీసుకోలేదు, ఏ ఐసీ మెటీరియల్ తీసుకోలేదు. నేను 86%తో నా సెంటర్ ఎన్కోస్ అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. సో నేను పెట్టింది అంతా 10 రూపాయల పోస్టర్సే. నేను సొంతంగా రాసిన పోస్టర్సే. అదేవిధంగా నేను పెట్టిన అరేంజ్మెంట్స్ కానీ అన్నీ సొంతంగా చేసుకున్నట్టే. సో ఇక్కడ రికార్డ్స్ అయితే మీకు అవసరం ఉంటే డెఫినెట్గా తీసుకోండి, ఎవరికైతే కావాలో వాళ్ళు తీసుకోండి. నేనైతే ఎటువంటి రికార్డ్స్ అమ్మట్లేదు, ఎటువంటి రికార్డ్స్ ఇష్యూ చేయట్లేదు. అంటే ఒక టెన్షన్ ఉండాలి, అవుతుందా లేదా అనే టెన్షన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది. సో అది మనలో కూడా ఉంటుంది జనరల్గా. కాబట్టి అలాగని దాన్ని భయంగా తీసుకోకూడదు. ఏంటంటే మనం చెక్లిస్ట్ని క్లియర్గా చదవాలి. ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది ఏంటంటే ప్రతి చెక్లిస్ట్ని, అంటే జనరల్ రౌండ్ చెక్లిస్ట్ని, డ్రగ్స్ అండ్ డయాగ్నోస్టిక్ చెక్లిస్ట్ని అండ్ CHOs చెక్లిస్ట్ని క్లియర్గా చదివినట్లయితే మనకి ఎక్కడ ఏం చేయాలి, డయాగ్నోస్టిక్స్లో డ్రగ్స్లో ఏం పెట్టాలి, CHO ఇంటరాక్షన్లో ఏమేమి అడుగుతారు అనేది క్లియర్ కట్గా ఉంటుంది. ఇంకా దాని తర్వాత ఫిజికల్ సెటప్ని మీరు ఆ డ్రెస్సింగ్ దగ్గర కానీ, బాయిలర్ స్టెరిలైజేషన్ దగ్గర కానీ, లేకపోతే మెడిసిన్ దగ్గర కానీ, ఫ్రిడ్జ్ దగ్గర కానీ, హ్యాండ్ వాషింగ్ దగ్గర కానీ, సో ఇలాంటివి కొన్ని మీరు పర్టికులర్గా ఫోకస్ చేసి అక్కడ ఏముండాలి, ఏముండకూడదు, ఎలా కవర్ చేయాలి, ఇవన్నీ ఫిజికల్ సెటప్లో మీకు వస్తుంది. సో అవన్నీ మీరు చూసుకోవచ్చు. బయట అయితే డైరెక్షన్ బోర్డ్స్ అని, సిటిజన్ చార్టర్ అని, లేకపోతే వీల్ చైర్ అని, ఆ వీల్ చైర్ ఎక్కించే ర్యాంప్ సరిగ్గా ఉందా లేదా, సో కంప్లైంట్ బాక్స్ సరిగ్గా లేదా, అక్కడ పెన్స్ ఉన్నాయా లేదా, పేపర్ ఉందా లేదా, కండోమ్ బాక్స్ ఉందా లేదా. సో ఇక్కడ కొన్ని మ్యాండేట్ థింగ్స్ అంటే అవి తప్పకుండా ఉండాలి. అవి మార్క్స్ స్కోర్ చేసే ఒక విషయం అనమాట. సో కొన్ని చోట్ల మనకి ట్యాప్స్ పనిచేయవు, బాత్రూమ్ సరిగ్గా ఉండవు, బాత్రూంలో పేషెంట్ సపోర్ట్గా పట్టుకోవడానికి అవి హ్యాండ్ లాగా ఉంటాయి కదా పట్టుకోవడానికి, స్టీల్ అవి ఉండవు. సో కొందరికి హెడ్లైట్ ఉండవు. దీని మీద మనం మెయిన్గా ఫోకస్ చేస్తే మనకు మార్క్స్ వస్తాయి. ఎక్కడైతే మనకు ఈ మ్యాండేటరీ థింగ్స్ అనేవి మనకు ఎప్పుడు తెలుస్తుందంటే కేవలం మనం చెక్లిస్ట్ ద్వారా తరో అయ్యి అక్కడ చెక్లిస్ట్ కంప్లీట్గా చదివితే మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఒక 2-3 ఎన్కాస్ మన ఫ్రెండ్స్కి కానీ మన కొలీగ్స్ కానీ మనం అటెండ్ అయ్యింటే మనకు క్లారిటీ అనేది వస్తుంది.
సో ఇది ఇన్ఫర్మేషన్. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ లేకోకుండా, మిస్ ఇంటర్ప్రిటేషన్ లేకోకుండా నేను ఇచ్చే సమాచారం అయితే ఇది ఎన్కాస్ గురించి. ఇది క్లియర్ కట్గా ఉంటుంది. కండిషనాలిటీ వచ్చిన వాళ్ళు కూడా ఏం భయపడద్దు, అధైర్యపడద్దు. నెక్స్ట్ టైం డెఫినెట్గా వస్తారు. ఏంటంటే మనం వే ఆఫ్ అప్రోచ్ ప్లస్ మనం ఎంత ఎన్కాస్లో తెలుసుకున్నాము, ఎంత రివైజ్ చేసామనే దాన్ని బట్టి ఈ ఎన్కాస్ అనేది ఉంటుంది. ఓకే, ఇన్ఫర్మేషన్ నచ్చితే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.